హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాక్షాయిని ద సింగర్. ఈరోజు దాక్షాయిని బర్త్డే. మేము ఈ దాక్షాయిని బర్త్డేని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంది. అందుకని మేము మా తాతగారు ఊరైన కుమ్ములు వచ్చాము. అందుకని ఈరోజు దాక్షాయిని బర్త్డేని ఇక్కడే సెలబ్రేట్ చేయబోతున్నాము. సో మార్నింగ్ అయ్యింది, రెడీ అయిన తర్వాత ఇప్పుడు కోవిల్కి వెళ్దాం అనుకుంటాం. అది మేము ఇక్కడ కుమ్ముల నుంచి రామతీర్థాలు చాలా దగ్గర. మేము రామతీర్థాలు వెళ్దాం అనుకుంటున్నాం. రామతీర్థాలు ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామతీర్థాలు. మేమైతే ఇప్పుడు రామతీర్థాలు వచ్చేసాం. చూడండి, దాక్షాయిని ఉంది కదా, అదే గుడి బ్యాక్ సైడు. ఇదంతా కొండ రామతీర్థాల్లోని. ఇప్పుడు మేము బ్యాక్ సైడే కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో కాలు కడుక్కోవడం కోసమని కోనేరు దగ్గరికి వచ్చాము. పదండి, ఇగండి కోనేరు దగ్గరికి వచ్చేసాం. ఈ కోనేరు చూడండి, చుట్టూ వ్యూ ఎంత బాగుందో. వాటర్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. ఇప్పుడు సమ్మర్ తర్వాత కదా, కొంచెం వాటర్ తక్కువగా ఉంది. ఇప్పుడు కోనేరులో కాలు కడుక్కొని మేమైతే దర్శనానికి వెళ్తాము. చూడండి, కోనేరు చుట్టూ మధ్యలో ఏదో చిన్న కోవులు ఉంది. ఇది కోనేరు చుట్టూ అదే కోవులు కనిపిస్తుంది కదా, అదే కోవులు గోపురం కనిపిస్తుంది కదా, అదే కోవులు బ్యాక్ సైడ్ కోనేరు. చూడండి, కోనేరు చుట్టూను చూడండి, ఆ మధ్యలో ఏదో టెంపుల్ కనిపిస్తుంది, అదేంటని నాకు తెలీదు. ఇదిగోండి, ఇదంతా ఇదిగోండి, మధ్యలో చిన్న వాటర్ ఉంటుంది. మధ్యలో అయితే కలవ పూలు ఉన్నాయి. చూడండి, 2 కలర్ పూలు, మంచి పెద్ద కలర్ పూలు అయితే మాత్రం కోనేరులో ఉన్నాయి ప్రజెంట్. ఇదిగోండి, మేమైతే దర్శనానికి వచ్చేసాం. దర్శనానికి వెళ్తున్నాం. క్యూ లైన్లో నుంచి దర్శనానికి వెళ్ళడానికి క్యూ లైన్లో నుంచి వెళ్తున్నాం. ఇదిగోండి, కోవిల్ లోపల క్యూ లైన్ ఇది. ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్తాను. నడుస్తున్నాం ఇంకా క్యూ లైన్లోని. చాలా ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉన్నది. రద్దీగా అయితే ఏం లేదు, కోవిల్ ఖాళీగానే ఉంది. కాకపోతే ఆ క్యూలన్నీ నడవాల్సి వచ్చింది. ఇదిగోండి, మేమైతే దర్శనం అయిపోయింది. కోవిల్లోకి ఫోన్లు అలౌ చేయరు కాబట్టి వీడియో తీయలేకపోయింది దర్శనం. ఇప్పుడైతే కోవిల్ నుంచి దర్శనం నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాం. చూడండి, అగా కనిపిస్తుంది, అదే బయట మార్గం. చూడండి, మా వారు నడుస్తున్నారు ముందర. దాక్షాయిని అగండి, ఫ్రాక్ కనిపిస్తుంది కదా దాక్షాయిని. మేమైతే ఇగండి కోవిల్ బయటకే తగండి. కోవిల్ ద్వారం, ఉత్తర ద్వారం అనమాట ఇది. తూర్పు ద్వారం, సారీ. ఇదిగోండి, తూర్పు ద్వారం యొక్క ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చూడండి, ఇది మెయిన్ గోపురం, తూర్పు ద్వారం గోపురం అనమాట. ఇగోండి, ఈ గోపురం దగ్గర ఉన్న షాపులు అనమాట ఇవన్నీ. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు 10-12 ఉంటాయండి షాపులు. ఇక్కడే ప్రసాదాలు అవి కొనుక్కోవాలి. అవే తాళ్ళు, కాశీ తాళ్ళు, శనగలు, ఖర్జూరం ఇవన్నీ కూడా ఇక్కడే కొనుక్కోవాలి. చూడండి, పిల్లలకు కూడా ఎన్నో బొమ్మలు కూడా ఉన్నాయి. దాక్ష అయితే బొమ్మలు కొనమని అల్లొచ్చేసింది. ఇంకా చిన్నపిల్ల కాదు కదా దాక్షు, 8 ఇయర్స్ వచ్చాయి ఇప్పుడు. ఇదిగోండి, దర్శనం అయిపోయిన తర్వాత ఈ కొండ ఎక్కుదామని చెప్పేసి ఆ కొండకి మెట్ల మార్గం కూడా ఉంది. సో అందుకని మేము ఆ మెట్ల మార్గం ఎక్కడ ఉందని చెప్పేసి కనుక్కొని ఆ కొండ ఎక్కడానికి వెళ్తున్నాం. చూడండి, అదిగోండి, ఇదే మెట్ల మార్గం. ఇంకా వెళ్తున్నాం మెట్ల మార్గానికి. అదిగోండి, ఆ కొండని. ఆ చివరి నుంచి ఈ కొండ మీద ఒక కోవులు ఉంటుంది. అదేం కోవులో కూడా తెలియదు. రాములవారి కోవులు అయి ఉంటుంది రామతీర్థాలంటే. అది చూడండి, మెట్ల మార్గం కనిపిస్తుంటుంది. ఆ మెట్ల మార్గం ఎక్కడుందో చూడండి. అలాగా చాలా పెద్ద కొండ అది. చూడండి, అలా వెళ్తున్నాం. ఊరి మధ్యలో ఉంటుంది మెట్ల మార్గం. అదిగోండి, ఇది తోవ మెట్ల మార్గానికి. మెట్ల మార్గంకి వచ్చేసాం. ఇదిగోండి, కొండ మీదకి వెళ్ళడానికి మెట్లు. ఈ మెట్ల మార్గం నుండి ఉన్న వ్యూ అనమాట ఇది. చూడండి ఎంత బాగుందో. వ్యూ చాలా బాగుంది ఇక్కడ.
చుట్టూ కొండలే ఉంటాయి ఇక్కడ. చుట్టూ కొండని. ఇదిగోండి ఇదే మెట్లు. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద మెట్లు. దాక్షాయణి చూడండి అక్కడ నిలబడేది మెట్ల మీద. చాలా ఫాస్ట్గా ఎక్కేసింది మెట్లు సగం వరకును. ఎండ కూడా చాలా గట్టిగా తగులుతుంది. అక్కడితో ఆగిపోయింది. ఇంకా చూడండి తర్వాత మళ్ళీ ఎక్కుతుంది. అదిగోండి మా వారు వీడియో తీస్తున్నారు, నేను నడుస్తున్నాను. నేను ఇంక వెనక్కి ఉన్నాను. దాక్షాయణి మాత్రం స్పీడ్గా ఎక్కుతుంది. కానీ మార్నింగ్ మేము 8కి 8:30 కల్లా వెళ్ళిపోయాము. చాలా గట్టిగా ఎండ ఉంది. ఈ మెట్లు కూడా చాలా వెడల్పుగా ఉన్నాయండి. చాలా అంటే సన్నంగా లేవు, ఎక్కడానికి కంఫర్టబుల్గా ఉన్నాయి మెట్లు కూడా. మేమైతే మెట్లు పూర్తిగా ఎక్కలేదు, ఇంకా కూర్చుని పోయాము ఎండకి. సగం వరకు ఎక్కి ఇంకా ఎక్కలేకపోయాము. ఇంక సరే అండి, చాలా గట్టి తగులుతుంది కదండి, ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. చూడండి రిటర్న్ వస్తున్నప్పుడు వ్యూ అనమాట ఇది. చుట్టూ కొండలేని చాలా బాగున్నది వ్యూ మాత్రం. ఆ చెట్ల మధ్యలో తీసాం వీడియో. సో చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కొండే, కానీ దూరం నుంచి చూస్తే మంచు కొండలా కనబడుతుంది, కానీ కాదు, రాతి కొండ అనేది. వ్యూ బాగుంది కదని అలా వీడియో తీసుకుంటూ వచ్చామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చెట్లు కూడా ఎంత పచ్చగా ఉన్నాయో ప్రజెంట్ అయితే. రోడ్డు కూడా చాలా బాగుంది అసలు. అదిగోండి చెట్లు ఇరుకులు తీసాం వీడియో. ఇంకా బండి మీద ట్రావెల్ చేస్తూ తీసాం కదా, అందుకే కొంచెం షేక్ అవుతున్నట్టు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చుట్టూ కొండని. ఆ కొండ మధ్యలో రావాలి. చూడండి, మేమైతే ఇంకా దగ్గర కుముడికి వచ్చేసాం. మా తాతగారు ఊరికి వచ్చేసాం. ఇదే రామతీర్థాలకు వెళ్ళే తోవ. మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.